కథలెన్నో చెప్పారు, కవితలు రాశారు, కోర్టుకు వెళ్ళారు సినిమాలో. ఒరే పులి, ఓ పక్కన నీ లవ్ స్కాల్ తిరిగి పడిపోతే నువ్వు ఇక్కడ జలకాలంటే ఆడుతున్నావా? సురిత కళ్ళు తిరిగి పడిపోయిందా? ఏంటి పులి ఇది? ఊర్లో జనాలంతా కొట్లిప్పు కొడుతున్నారా నిన్ను? తాగడానికి ఇక్కడికి వచ్చావా? సునీత, నీ ఒంట్లో బాగాలేదంటగా. ఇప్పుడే ఎరబాబు కూడా వచ్చి చెప్పాడు. నీకు ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది పులి. అయినా పిల్లడు నువ్వు ఒంట్లో బాగాలేదంటే ఇబ్బంది పడుతున్నావు. వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి. ఒరే మాయ, అర్జెంట్ గా ఒక మంచి ఎంఎన్సీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చెప్పరా. వెళ్ళి ఓ ఎంబీబీఎస్ డాక్టర్ అడుగు చేస్తాం సునీత దగ్గర. మన ఊర్లో ఉన్న ఆర్ఎంపీలతో పని అవుతుంది కాబట్టి ఎంఎన్సీలు పిలవమంటున్నాను. ఒరే అల్లుడు, అది ఎంఎన్సీఓ ఎంపీసీఓ కాదురా, ఎంఎస్ ఆఫీస్. ఏదోట్లే, సునుకుని పరుగు నీకు. అయినా సునీత ఆరోగ్యమే మహాభాగ్యం. నీలాంటి రాళ్ళు చూది గుచ్చుకుంటే సర్జరీ చేశారా. అయినా సుంది కలుదిరు పడిపోయింది. ఒంట్లో ఏదో వచ్చి కాదు, ఇంట్లో వేడొచ్చి. అదేంటమయ్యా? అమ్మరు కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఏమో కన్నమ్మ కాలం నాటిది. ఇంకా కూలర్ అంటావా? వాళ్ళ నాన్న సిటీ పాట వచ్చేదాకా కొండ అంటున్నాడంట. అయినా ఎలా కదరా, నాకు ఐడియా వచ్చింది. యారా, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ తీసుకెళ్లి సునీత ఇంట్లో బిగించేస్తావా? సునీత ఇంట్లో ఏసీ పెట్టించేస్తాం ఏంటి? మనమే ఓసీ గాళ్ళ రోడ్లట్టు తిరుగుతున్నావు, మనకి ఏసీ పెట్టించేంత డబ్బులు ఎక్కలేరా? మా అమ్మకి తెలియకుండా డిబ్బీలో డబ్బులు దాస్తున్నాను మాయా. అల్లుడు నాకు చెప్పలేదు. చెప్తే దిష్టలేద్దని. దొంగ అల్లుడు. సర్లే పద, ఆ డిబ్బి పగలు కూడా పోలే, బుర్ర పైన డబ్బులు దక్కే. యారా, ఈ చిల్లర కోసమేనా అన్ని చిల్లరాశాలు వేసింది? ఏంటి ఎలాగంటావు? చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయో. నీ తెలివిలో నా తమలపాకు. ఇంత ఏసీ కాదురా, ఏసీ మీద వేసే కవర్ కూడా కొనలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, ఎప్పటిలాగే ఏదో ట్రిక్ వేసేసి ఎవడో దగ్గర ఏసీ ఎత్తేద్దాం. ఎందుకు వచ్చిన రిస్క్ లేరా? ఇప్పటికేమంటారా, ఎక్కడ బాగా బ్యాడ్ అయిపోయింది. ఆడు లేదు తాడు లేదు. అక్కడేమో ఆడోళ్ళ కోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేసేస్తుంటే కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏసీ కూడా కొనలేవా? చిచి, కొట్టేలేవా? అంటే మాయా అది. నువ్వు ఇంకేం చెప్పకు, ఈసారి ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. రేపు రాత్రి కల్లా సునీత ఇంట్లో ఏసీ ఉంటది, సునీతలు కూలింగ్ గా ఉంటది, సునీత గుండెల్లో నువ్వు ఉంటావు. మాయా ప్లాన్ అన్నావు, ఏంద్రా? ఇద్దరు దేక్కో. ఏటో నువ్వు ప్లానింగ్ చేయమంటే డ్రాయింగ్ చేసుకొచ్చు. ఈ డ్రాయింగ్ లోనే ప్లానింగ్ ఉంది రాజుడు. ఇదిగో ఇది మన ఇల్లు. మాయా, ఇది సునీత ఇల్లే కదా? సరే, ఇది ప్రెసిడెంట్ ఇల్లు. ఇప్పుడు ఆ దరిద్రుడి ఇల్లు మనకెందుకు? ఇప్పుడు ఆ దరిద్రుడే నీకు ఆ దేవుడు అవుతున్నాడు రా. ఆడేమన్నా కలేజ సినిమా మహేష్ బాబా దేవుడు అవడానికి? కాదురా, ఇప్పుడు మన ఇదిలో ఏసీ ఉన్న ఏకైక నాయకుడు ఆడే. నాయకుడు కాదు, ఆడ పెద్ద నట్టుగాడు. నట్టుగాడో చుట్టగాడో మనకు యూజ్ అయ్యేది ఆడే రాళ్ళు. ఆయన ఇంట్లో ఏసీ ఉంది, సునీత ఏమో నీరసంగా ఉంది, సునీత మీద ఏమో నీకు బోల్డ్ అంత ప్రేమ ఉంది. సర్లే కానీ మాయా, ఇప్పుడు ఆ ఏసీని రాబరీ చేయడం ఎలాగా? లేదేద్దాం అని ఎవరు చెప్పాడు రాళ్ళు? ఆగేద్దాం. అర్థం కాలేదురా. ఇదిగో ఇదేమో సునీత ఇల్లు, ఇదేమో ప్రెసిడెంట్ ఇల్లు. డిస్టెన్స్ హాఫ్ లీటర్. అదేలే కేజీ అది కరెక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఆ ఏసీ ఉన్న గదికి పందికి ఒక దూరే అంత కన్నం ఉంది. ఆ కన్నంలో మనం సైలెంట్ గా వెళ్ళి పైప్ పెట్టేస్తాం. ఆ పైప్ లాక్ వచ్చి సున్ని తిట్లు వేసేస్తాం. కూలింగ్ మీరేమో ఎంజాయింగ్, ఏసీ గాలేమో మనకి కరెంట్ బిల్ ఆడికి. ఏం ప్లానింగ్ మాయా? నువ్వు అనవసరంగా మధ్యలో బడిమానేహవు గాని, లేదంటే బిల్లు గేట్స్ అయిపోయాడు మన ఊరికి. చల్లరాదు గతం కథ, ముందెళ్ళి పైప్ పెట్టుకొద్దాం. ఏమయ్యా కొన్నావా? అసలు భయం అనేది మన బ్యాక్ స్టోరీలోనే లేదు. ఆ చెరువు గట్టి వైపుకి వెళ్తే బోల్డ్ అని మూరలు దొరికేస్తాయి. తీసుకొచ్చి సెట్ చేసేసి కనెక్ట్ చేసేయడమే. లెట్స్ గో. ఒరే మాయా, ఇక్కడ ఇంకో పైప్ ఉంది. సూపర్ రాళ్ళు. అల్లుడు హెల్పింగ్ చేయరా? సరే మాయా. నువ్వెట్లమాయా పైపులు తీవంటే పావులు లేదునా? అయినా నాకేమన్నా తెలుసా అల్లుడు, పొదల్లో పావులు ఉంటాయని? పొదల్లో ఉన్నాయా పావులు? సర్లే పద. బాబాయ్ ఎవర్రా మీరు?
ఓడేమ్మ పులే నువ్వా ఏ ట్రై పైపులు పాతనపు సామాన్లు అమ్మేసి పల్లీలు కొనుక్కోడానికా కాదు సునీత ప్రేమ కోసం. రే అల్లుడు అడిగిందు చెప్పోరా. మాయా అది ఒరే అసలు ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఆ సెప్టిక్ ట్యాంక్ పైప్ పోయింది, కొత్తది సెట్ చేద్దాం. ఓ, అలాగా అయినా అంత దూరం మీరు మొయిలిపోతున్నట్టున్నారు కదరా. కమిషన్ ఇవ్వండి, నా ట్రాక్టర్ లో తీసుకెళ్ళి ఎక్కడ కావాలి అక్కడ దింపేస్తాను. అక్కర్లేదు లేదురా, నో థ్యాంక్స్. అలాగే మాయా మొయలేకపోతున్నాను. ఓ పక్క లవర్స్ అందరూ ఆ లవర్స్ కోసం పెద్ద పెద్ద బాధ్యతలే మోసేస్తారా. నువ్వు కనీసం ఈ పైపును మోయలేవా? బాబోయ్. రే ఏరా బాబు, ముందు నువ్వు ఇక్కడ నుంచి దమా. సర్లేరా ఏదో కమిషన్ కోసం అడిగాం. ఈ కౌశీలింతలోన అమ్మయ్యా ఎంత చల్లగా ఉందో. అసలు ఈ గాలేంటి? సునీత చల్లగా ఉందా? హా, చల్లగా లేస్తుంది. అయితే ఇంకొంచెం చల్లగా ఉంటే బాగుంది పులి. అవునా సునీత? ఒక్క నిమిషం సునీత. ఏంట్రా అల్లుడు, ఏం చేసావు? ఒరే మాయా ఈ మోటార్ ఇచ్చారా? మోటరా? అవునరా మాయా, సునీతికి ఇంకా చల్లగా లేసేలేని ప్రెసిడెంట్ పొలంలో పంప్ సెట్ దగ్గర నుంచి మోటార్ దొబ్బుకొస్తారు. ఫిక్సింగ్ చేసి చూడడానికి అరిగిపోయి చాక్ పీస్ ముక్కలో ఉంటావు కానీ నువ్వు కూడా చాకేరా అల్లుడు. సునీత ఇప్పుడు ఓకే నా కూలింగ్. నువ్వు సూపర్ పులి. ఇంతకీ ఆ ఏసీ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంక్వైరీలు గట్ట తర్వాత చెద్దిగాను కానీ ముందు ఎంజాయ్. అబ్బబ్బబ్బా ఏసీ 16లో ఉన్న కూలింగ్ రావట్లేదేంటి? ఏమైందిరా ఏసీకి? ఇక్కడ చూస్తే బానే ఉంది, మరి గాలేమవుతుంది? ఏంటయ్య గారు ఇక్కడ ఉన్నారు? చిన్నమ్మ గారి కోసం వెయిటింగ్. ఏయ్, అదేనండి, ఇన్ని దోమలు గుట్టేస్తున్నా మగధీరాలకు అలా నుంచుని పేరు కదా. రూమ్ లో ఏసీ సరిగ్గా రావట్లేదురా. అలాంటప్పుడు డాబా మీదకి వెళ్ళాలి కదండి. ఆ ఏం చేద్దామండి ఇప్పుడు? కన్నం ఉంది ఏసీ కండి గోడకి. అప్పుడు ఎంసీలు రాసేయాల్సింది. ఈ ఐడియా మనకు రాలేదేంటి? అవును కరెక్టే, ఎల్లో మోర్ ఎంసీలు అట్టుకొచ్చాయి. పులి సునీత కూలింగ్ కోసం కొబ్బరి నీళ్ళు ఏమన్నా రమ్మంటావు? వద్దు పులి. ఓనో పరక బంగిడి పల్లి మామిడి పెట్టుకొచ్చినేటి. మరి ఇంకేం కావాలి సునీత? చెప్పురా. నువ్వు కాలు కదపకుండా కూలింగ్ లోనే కూర్చో. నీకేం కావాలన్నా తీసుకొస్తాడు ఈ కూలుడు. అయితే కొంచెం కూలింగ్ తే పులి. మళ్ళీ రూమ్ లో గాలి ఆడలేదు పులి. ఏమంటానే? ఒరే మాయ, సునీత రూమ్ లో మళ్ళీ కూలింగ్ రావట్లేదంటరా. నువ్వు అక్కడ ప్రెసిడెంట్ గారు ఏం చేయడం? అదే ఉంటుండదు లేరా అల్లుడు, నీ పొట్టంకాయ నిన్నేదో ఆట పట్టించడానికి అలా చెప్పుకుంటది. లేదు మాయ, నాకే తేడా కొడుతుంది. చెప్పాను కదరా అల్లుడు, ఆ పొట్టంకాయ నిన్నేదో ఏడిపించడానికి చేసి ఉంటుంది ఫోన్. నాకేదో డౌట్ గానే ఉంది. నువ్వు ఒకసారి రా. అది కూడా మాయ, అక్కడ కుర్తాడు కన్నాన్ని కవర్ చేస్తాడు. అమ్మ నా ప్రెసిడెంట్, నీకు ఇలా కాదు చెప్తా. అదిగో మాయ, కుట్టు కుట్టు. ఏయ్, ఇంకో రెండు దెబ్బలు. ఒక్క పక్కన ఇంకో దెబ్బ. కుట్టు కుట్టు. ఏయ్, అది అల్లుడు, ఆ మోటివేట్ చేస్తుంటే నా ఫాస్ట్ తో ఈ కన్నాన్ని బ్లాస్ట్ చేసేస్తా. ఏయ్, ఇంకో రెండు దెబ్బలు. ఏంటి అల్లుడు మోటివేట్ చేయట్లేదు? పట్టపగలు ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తారా? ఎంత ధైర్యం మీకు? అంటే ప్రెసిడెంట్ గారు అని ఏం లేదండి, ఇది పందికొక్కలు వెళ్ళే కన్నం. గబుక్కి రూపంలో లేకపోతే మీరు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందని కన్నం పెట్టేస్తున్నాను. కొట్టడం కాదురా, మిమ్మల్ని కట్టేయాలి. నాకు ముందు నుంచి మీ మీదే డౌట్ రా, మీరే నా ఏసీని ఏదో చేసుంటారని. మేమేం మీ ఏసీని చేయలేదండి. ఆపరా, మే నెలలో పెట్టినా మంచి కురిపించే నా ఏసీని -16లో పెట్టినా మంటలు పుట్టించేలా చేశారు కదరా. అయినా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు కావాలరా మీకు? ఇలా పైప్ లైన్స్ కెళ్ళడం నేను చూసానండి. ఎక్కడికి రాని అడిగితే వాటర్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ అని సొలు కబుర్లు తప్పారండి. మీరు పిలిచాగానే తెలిసింది ఆ పైపులతో మీ ఏసీ గాలిని కబ్జా చేస్తున్నారని. ఏరా బాబు, మరి కమిషన్ అంటే ఇవ్వలేదు కదా. ఈసారి మీకు కరోనా దెబ్బలు కాదురా, కరెంటు షాకులు పెట్టాలి. అల్లుడు ఈ రోజు మన పని అయిపోయినట్టారా? రే అల్లుడు అల్లుడు, ఈ రోజు షాకులకి వీళ్ళు కాకుల్లా మాడిపోవాలి.
అయినా ఈ వైర్లో కరెంట్ ఉంది ఏంటండి? ఆ వైర్ లోనే కదరా కరెంట్ ఉండేది. ఒక్కసారి మా ఇళ్లలోకి వచ్చి చూడండి, వైర్లు ఉంటాయి కానీ అందులో కరెంట్ ఉండదు. బట్టలారేసుకోవడానికి, బావిలో బకెట్లు కట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. అంతేలే, ఎందుకంటే ఊర్లో ఉన్న కరెంట్ అంతా మీరే వాడుతున్నారుగా, ఇక మా జనాలకి ఏమిస్తారు మీరు? ఆ ఏంట్రా వాగుతున్నావు? అవునండి, మన పక్క ఊర్లో గంట చేస్తున్నారు కరెంట్, కానీ మనకు మాత్రం గంట ఉంచుతారు. ఆ ఏంట్రా డైవర్ట్ చేస్తున్నారు? ఏసీ కోసం పంచాయతీ పెడితే కరెంటు డిటర్జెంట్ అంటూ. డైవర్ట్ చేస్తున్నాం ఏం కాదండి, మీరు మాకు ఇవ్వాల్సిన కరెంట్ అంతా పక్క ఊరోళ్ళకి అమ్ము తప్పి ఆ కమిషన్ తో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇళ్లలోకి ఏసీలు ఫ్రిడ్జ్లు కూడా కొనుక్కొని చిల్లుగా బతుకుతున్నారు. కానీ ప్రజలారా ఒక్కసారి మన పక్క ఊరేళ్ళు చూడండి, మన ప్రెసిడెంట్ ఎంత పాపిస్తాడో తెలుస్తుంది. ఏంట్రా వాగుతున్నారు? పండగ సరుకుల దగ్గర నుంచి పిన్నిస్ దాకా ప్రతిదానికి పనులు కట్టించుకుంటున్నారు. మీరేమో ఆ డబ్బులు తోపేసి దుబారా ఖర్చులు చేస్తారంటే మేము ఊరుకోవచ్చు, కానీ మన ఊరు ప్రజలు ఊరుకోరు. ఏమంటారా? ఇలాంటి ప్రెసిడెంట్ మనం ఏం చేయాలి? ఊరి తీయాలి. ఊరు బహిష్కరణ చెయ్యాలి. అక్కర్లేదు, ఆ కుర్చీ నుంచి దింపేస్తే చాలు. దింపడమనే కాదు, ఇంకొకరు ఎక్కించాలి. ఇక నుంచి మన ఊరి ప్రెసిడెంట్ మన పులి. ఏటమయ్యా నువ్వు ఆగరాలుడు. ఆయన ప్రెసిడెంట్ అవ్వాలంటే ఊరి మీద ప్రేమ ఉండాలి. వీడికి అది ఎక్కడ ఉంది? రాజ్యం మీద ప్రేమ లేని రాజు కంటే ఇంకో గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? రండి, ఇప్పటికిప్పుడే ఎలక్షన్ పెడదాం. ప్రెసిడెంటా చిచి వాడా మనవాడా మీరే తేల్చుకోండి. నువ్వు కొట్రా పళ్ళం డప్పు. మొన్న మూల పడేసిన కూలర్ అంటే కటింగ్లు ఇచ్చారు. ఈ మామ అల్లుడు చెప్పిందే కరెక్ట్. మీరు మా సొమ్ము అంతా తినేరు. ప్రెసిడెంట్ గారు ఇంకెంతసేపు నేలజబ్బులు చూస్తారు కానీ తలపైకెత్తాను. ఎలక్షన్ స్టార్ట్ చేస్తా. ఇదిగోండి, ఈ ఎడం చేతే బిందేమో మందే, అంటే మన పులిగారి. ఆ కుడి చేతే బిందేమో అదిగో ఆ ప్రెసిడెంట్ చిచి మాజీ ప్రెసిడెంట్. అల్లుడు నీకేం ఇష్టం? సునీత అంటే ఇష్టం మాయా. తినేదిరా చికెన్ లెగ్ పీసులు మాయా. నీకు? నాకు టైగర్ రొయ్యలు అంటే ఇష్టం. నా గుర్తు రొయ్య. జనాల డబ్బులేగా, రొయ్యలదేముంది, పీతలు కూడా తింటారు. ఓకే. ప్రెసిడెంట్ గారు మన 2D పేజ్ లో కొత్త రాజకీయం మొదలైంది. ఇదిగో ఆ జెండా. మీరు మన పులిగారికి కనుక ఓటు వేయాలనుకుంటే ఆ చికెన్ ముక్క తీసుకుని ఆ చికెన్ గుర్తున్న బిందెలో వేసేయండి. ఒకవేళ ప్రెసిడెంట్ కి ఓటు వేయాలనుకుంటే అక్కడ ఉన్న ఆ రొయ్యను తీసుకెళ్లి ఆ రొయ్య గుర్తున్న బిందెలో వేసేయండి. మనం నెగ్గెత్తామంటావా? మనం నగరమేమో గానీ మనం ఇచ్చిన స్పీచ్ కి ఆ ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా ఓడిపోతాడు. అవును మాయా, రెండు ఒకటే కదా. కౌంటింగ్ స్టార్ట్ అయిందో. మొదటి రౌండ్ ముగిసేసరికి మన ప్రెసిడెంట్ గారు ముందంచులో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి మన పులి ముందంచులో ఉన్నాడు. ఇక ఫైనల్ రౌండ్ రిజల్ట్స్ కాసేపట్లో వచ్చేస్తాయి. మాయా అనవసరంగా పరుగు పోగొట్టుకుంటామేమో. అయినా మనకేమైనా పరువు ఉందా ఏంటి? అసలు మనం ఈ నాటకం ఆడపోతే ముందే కరెంట్ షాక్ కొట్టేసి కాటికి వెళ్ళిపోదు. కాబట్టి డౌట్లన్నీ ఆపి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇక మూడో రౌండ్ ఫలితాలకు వచ్చేసరికి మన ప్రెసిడెంట్ పులిగాడు. థ్యాంక్ యూ ఊరు ప్రజలారా. ఒక నిమిషం ఆగండి. మరి ప్రెసిడెంట్ అయ్యామంటే ఈ మాత్రం లుక్స్ మెయింటైన్ చేయాలి కదా. అవునవును. నేను మన పాత ప్రెసిడెంట్ లా కాదు ప్రజలారా, మీ అందరినీ చాలా బాగా చూసుకుంటాను. అది ఈ రోజు నుంచి రుజువు చేస్తాను. మన ఊర్లో ప్రతి ప్రజలకి ఇంటికి ఒక ఏసీ ప్రెసిడెంట్ తరపున తీసుకోండి. ఎలా చూసుకోవాలి ప్రెసిడెంట్ ప్రజల్ని? నువ్వు ఇదిగో సునీత, ఎలా అమ్మ నువ్వు? సునీత ఏం చేస్తున్నావు? అల్లుడు ఊరోళ్ళంతా చూస్తున్నారా? చూస్తానే, ఇప్పటి నుంచి పనికి మాలినోడు అన్న రోజులు పోయాయి. ప్రెసిడెంట్ మనం ఇక్కడ మనం నచ్చింది చేయొచ్చు, నచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు. ఏసీ తీసుకున్నావా? తీసుకున్నా పులి. ఒకటేం సరిపోద్దులే, కొనాలు తీసుకో. అన్నెందుకు? హాల్లో ఒకటి, కిచెన్ లో ఒకటి, బాత్రూమ్ లో ఒకటి, పెరట్ లో ఒకటి. అలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. మనమే కదా ప్రెసిడెంట్, మనల్ని ఎవడాపుతాడు? ఓకే పులి. ఇంతకీ ఇవన్నీ ఎలా కొన్నావురా? అదే మా నాన్న పొలం కాగితాలు అమ్మేను. నన్ను రేయంటావు, ఎవరా నువ్వు? పొలం కాగితాలు అమ్మేసి గ్రామ పంచాయతీ నడుపుతావా ఎదవా?
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.